భాగ్యనగరంలో సొంత ఇంటి కల రోజురోజుకు అందని ద్రాక్షగా మారుతోందా? గణాంకాలు చూస్తే అదే నిజమనే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేలో ఇదే విషయం బయటపడింది. ఇక హైదరాబాద్తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో సొంత ఇల్లు ఉన్నవారు తగ్గిపోయారని తెలిపింది సర్వే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గృహ యాజమాన్యం రాష్ట్రంలోని అత్యల్పంగా నమోదైంది. కేవలం 23.08% కుటుంబాలకు మాత్రమే సొంత ఇల్లు ఉన్నట్లు సర్వేలో తేలింది. ప్రతి 4 కుటుంబాల్లో ఒకరు సొంత ఇంట్లో నివసించడం లేదు. మిగిలిన కుటుంబాలు అద్దె ఇళ్లలో ఉంటున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 35.26%, రంగారెడ్డి జిల్లాలో 35.56% కుటుంబాలు మాత్రమే సొంత ఇల్లు కలిగి ఉన్నారని తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లభ్యత, తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉండటంతో ఎక్కువ మందికి సొంతిళ్లు ఉన్నాయి. నగరంలో 70.63% అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నారు. సిటీలో అద్దె ఇల్లు దొరకడం కూడా కష్టంగా మారిందంటున్నారు ప్రజలు. అధిక శాతంలో ప్రజలు మన సొంత ఇంట్లో కన్నా రెంటెడ్ ఇంట్లోనే ఉండడం ప్రారంభించారని ఒక సర్వేలో వెల్లడైందండి. సోషల్, ఎకనామిక్, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సంస్థ సర్వే ప్రకారం ఇట్స్ ఏ కాంప్రిహెన్సివ్ అండి. డోర్ టు డోర్ సర్వే ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బై 2024-25. ఈ సంస్థ యొక్క సర్వే ప్రకారము సుమారుగా 70% మంది ప్రజలు పట్టణాల్లో సొంత ఇంట్లో కన్నా కిరాయి ఇంట్లోనే ఉండడం జీవనం సాగిస్తున్నారు అన్నమాట. సుమారుగా 4వ వంతు లోపల 1వ వంతు భాగం మాత్రమే సొంత ఇంట్లో ఉంటున్నారు. ఉద్యోగావకాశాలు, ఐటీ రంగం విస్తరణ, ఇతర రాష్ట్రాల నుంచి వలసలు పెరగడంతో నగరంలోని అద్దె గృహాలకు డిమాండ్ పెరిగింది. పట్టణాలు, గ్రామాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. నగరాల్లో పెరుగుతున్న భూమి ధరలు, నిర్మాణ వ్యయాలు, జీవన వ్యయంతో సొంత ఇల్లు కట్టుకోవడం కష్టంగా మారింది. పాపం ఊర్ల నుంచి పిల్లల చదువుల కోసం వాళ్ళు వస్తున్నారు. రెంట్లేమో ఎక్కువైపోయినాయి. వాళ్ళ జీతాలు తక్కువ, రెంట్లు కట్టలేకపోతున్నారు. రెంట్ల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పిల్లల కోసం వాళ్ళు అన్ని కష్టాలు పడుకుంటా పాపం ఊళ్ళలో నుంచి ఆ ఇల్లు సొంత ఇల్లు వదులుకొని ఇక్కడికి వచ్చి రెంట్లు కట్టుకుంటా చాలా ఇబ్బంది పడుతున్నారు. 3-4 బిల్డింగ్సే ఉన్నాయి, సింగిల్ ఫ్లోర్ లేవు, 3-4 ఉన్నాయి. ఈఎంఐలు వాళ్ళు కట్టలేక పాపం ఇంకా రెంట్లకు పిల్లల కోసం వాళ్ళు కేటాయించి ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన తగ్గిపోతుందని, అద్దె జీవితమే బెటర్ అంటున్నారని సర్వేలో తేలింది.